హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29. దీన్ని పురస్కరించుకొని డాక్టర్ పి రమేష్ బాబు విరచిత అంశం ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29. ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించబోతున్నాను. ఇక వినండి. ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29. డాక్టర్ పి రమేష్ బాబు విరచిత అందజేసిన అంశాన్ని ఇక వినండి. గుండెకు అండగా సాంకేతికత. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను హరిస్తున్న వ్యాధుల్లో గుండె జబ్బులే ముందుంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు తోడ్పడతాయి. హైబ్రిడ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలతో యువత, మధ్య వయస్కుల్లో వచ్చే ఆకస్మిక గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ప్రజలు సగటున 10 ఏళ్లు ముందుగానే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఆర్జించే వారిని కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాయి. భారీ ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే ఆకస్మిక మరణాలు ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం 2012 నుంచి 2030 మధ్య గుండె వ్యాధుల వల్ల మన దేశానికి కలిగే ఆర్థిక నష్టం $2,29 కోట్ల. దీనివల్ల ఉత్పాదకత, పనితీరు దెబ్బతినటంతో జీడిపి వృద్ధి మందగిస్తుంది. ఒక గుండెపోటు మరణం కేవలం ఒక వ్యక్తి ప్రాణ నష్టం మాత్రమే కాదు, అది ఒక కుటుంబ భవిష్యత్తును, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కుదిపేస్తుందన్న సంగతిని గుర్తించాలి. హైబ్రిడ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM అంటాం. అటువంటి అధునాతన సాంకేతికతల ద్వారా సునిశ్చిత చికిత్స వైపు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. వైద్య రంగంలో దీన్ని విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. ముఖ్యంగా హృద్రోగ విభాగంలో రోగి గుండెకు సంబంధించిన డేటా, ఇమేజింగ్, జన్యు సమాచారం, జీవనశైలి వివరాలను విశ్లేషించి వారికి సరిపడేలా నిర్దిష్ట చికిత్స విధానాన్ని నిర్ణయించే దిశగా వైద్యశాస్త్రం పయనిస్తుంది. JACC, NEAM ఇటువంటి ప్రఖ్యాత జర్నల్స్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం CT కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని 10 నుంచి 15 సంవత్సరాల ముందే అంచనా వేయవచ్చు. ఈ విషయం తొలుత వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే మీసా, మియామి, స్కాపిస్, స్కాట్హార్ట్ మొదలైన భారీ పరిశోధనల ఫలితంగా 2021లో అమెరికన్, యూరోపియన్, UK కార్డియాక్ అసోసియేషన్లు దీన్ని అత్యున్నత ప్రామాణికంగా గుర్తించాయి. సాధారణంగా హార్ట్ అటాక్ అనేది అధిక ముప్పు ఉండేవారికి మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ పలు అధ్యయనాల ప్రకారం 60% గుండెపోటు బాధితులు లో రిస్క్ లేదా నో రిస్క్ గ్రూపునకే చెందుతారని తేలింది. 40 ఏళ్లు దాటిన వారిలో వ్యాధి సంబంధిత లక్షణాలేమీ లేకపోయినా యాంజియోగ్రామ్లో కొవ్వు లేదా కాల్షియం గారలు బయటపడుతున్నాయి. ఇలాంటి అధిక ముప్పు కలిగిన గారలను ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స, మందులు, జీవనశైలి మార్పులతో ఆకస్మిక మరణాలను నివారించవచ్చు. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న రోగులు, స్టెంట్లు వేయించుకున్న వారిలో కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే బ్లాక్స్ ఏర్పడవచ్చు. ఇలాంటి వాటిని CT కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. CTFFR అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రోగి పరిస్థితిని
ఇన్వేజివ్ క్యాత్ యాంజియోగ్రామ్ అవసరం లేకుండానే నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు. దీనివల్ల అవసరమైన చికిత్సలను పారదర్శక రీతిలో ఎంచుకోవచ్చు. సిటీ కన్సోల్ రూములో రోగి కుటుంబ సభ్యులతో కలిసి బ్లాక్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, చికిత్స అవసరం, స్టెంట్ల పరిమాణం అటువంటి వాటిని చర్చించడం వల్ల రెండో అభిప్రాయాన్ని పొందవచ్చు. తద్వారా వైద్యులపై నమ్మకము పెరుగుతుంది. క్యాత్ ల్యాబ్ కన్సోల్ కంటే సిటీ స్కాన్ కన్సోల్ రూములో కౌన్సిలింగ్ మెరుగైనది, పారదర్శకమైనది. ఎందుకంటే క్యాత్ ల్యాబ్లో అత్యవసరంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సిటీ కన్సోల్ రూములో నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. రోగులు, వారి సహాయకులు ఆరోగ్య సమస్యలపై ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెంచుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పారదర్శక వైద్య విధానం అత్యంత అవసరం. మానవ శరీరంలో ప్రోటీన్ నిర్మాణం చాలా క్లిష్టమైన జీవ ప్రక్రియ. ఈ ప్రక్రియలో లోపాలు అనేక వ్యాధులకు కారణమవుతాయి. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫా ఫోల్డ్ 3 అనేది ప్రోటీన్ నిర్మాణాలను ఖచ్చితంగా అంచనా వేసే సాంకేతికతల్లో మైలురాయి. గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను పుట్టిన వెంటనే జన్యు కోడ్ ఆధారంగా దశాబ్దాల ముందుగానే అంచనా వేయగల శక్తిని ఆల్ఫా జినోమ్ అందిస్తుంది. ఎపిజెనెటిక్స్ లక్షిత ఔషధ డిస్కవరీ ద్వారా పుట్టిన వెంటనే వ్యక్తిగత చికిత్సను ప్రోగ్రామ్ చేసే అవకాశం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రోగి శరీరంలోని అవయవాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ప్రతిరూపం సృష్టించడాన్ని డిజిటల్ ట్విన్నింగ్గా వ్యవహరిస్తారు. కార్డియాక్ ఇమేజింగ్, ఏఐ, ఈసీజీ, వేరబుల్స్ వంటి పరిజ్ఞానాలు అందించే డేటా ఆధారంగా గుండె మోడల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి గుండెపోటు ముప్పు, అరిథ్మియా చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. బ్రెయిన్ మోడల్స్ ద్వారా పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి వ్యాధులను కొన్నేళ్ల ముందుగానే గుర్తించే అవకాశము లభిస్తుంది. ఇండ్యూస్డ్ ఫ్లూరిఫోటెంట్ మూలకణ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కాలేయం, మూత్రపిండాలు, మెదడు, గుండె ఇటువంటి అవయవాలను పునరుద్ధరించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సోమాటిక్ సెల్ రీప్రోగ్రామింగ్, న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ వంటి జన్యువుల వినియోగం ద్వారా ఈ విధానాలు రోగుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. భవిష్యత్తులో అవయవ మార్పిడి కంటే అవయవాల పునరుజ్జీవనమే ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ ముందస్తు పరీక్షలు చేయించుకోవటం, అధునాతన చికిత్సల ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. మన హృదయం బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది. కుటుంబం బలంగా ఉంటేనే దేశం బలోపేతమవుతుంది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గుండెను కాపాడుకునేందుకు కట్టుబడాలి అంటూ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, వీరు చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారు అందజేసిన ఈ సమాచారంతో పాటు మనం అసలు ఈ గుండె కోతకు తావు ఇవ్వకుండా, అదే ట్యావ్ ఇవ్వకుండా అనేటువంటి అంశంలో ఉన్నటువంటి సమాచార జ్ఞానాన్ని ఈ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తెలుసుకుందాం. ఆ క్రమంలో అధునాతన పద్ధతిలో కవాటం మార్పు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడతాం. అందులోనూ వృద్ధుల కంటే రిస్కు ఎక్కువే. కానీ అంగుళం కోత లేకుండానే హృదయ వాల్వ్ సమస్యలను పరిష్కరించవచ్చు. 2-3 రోజుల్లోనే కోలుకునే కొత్త చికిత్స మన దగ్గర అందుబాటులోకి వచ్చింది. హైదరాబాదుకు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి, 70 సంవత్సరాలు. ఆయనకి నడుస్తుంటే ఆయాసం, తల తిరగటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తుంటే గుండె వైద్య నిపుణుడిని సంప్రదించారు. 2D ఎకో పరీక్షలో గుండెలోని బృహద్దమని కవాటం సన్నబడినట్లు, అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్గా గుర్తించారు. సాధారణంగా అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి దెబ్బతిన్న వాల్వ్ను మార్చాల్సి ఉంటుంది. అయితే రోగి వయసును దృష్టిలో పెట్టుకొని వైద్యులు టావీ, ట్రాన్స్ క్యాథాటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్, TAVI ఈ విధానంలో ఒక అంగుళం కూడా కత్తి కోత లేకుండా సులభంగా మార్చేశారు. చికిత్స జరిగిన 2 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి
వారం రోజుల్లోనే సాధారణ జీవనాన్ని కొనసాగించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్స ట్యాబీ. హృదయ వైద్యంలో విప్లవాత్మక మార్పుగా స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా అభివర్ణిస్తున్నారు. హృదయవాల్వ్ సమస్యలు వృద్ధుల్లో ప్రాణాంతకమని ఒకప్పుడు భావించేవారు. కానీ ఇప్పుడు టాబీ టెక్నాలజీ రాకతో రోగులకు ఊరట లభించింది. జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో పెద్ద వయసు వారిలో అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ను గుర్తిస్తే సుమారు 90% ట్యాబీ విధానంలోనే చికిత్స చేయిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇందులో మన తొడ దగ్గర చిన్న రంధ్రం చేసి అక్కడి ఒక రక్తనాళం ద్వారా గుండెలోకి క్యాథడర్ను పంపించి అక్కడ కవాటానికి మరమ్మత్తు చేస్తారు. బెలూన్ పెట్టి పెద్దది చేస్తారు. అక్కడ ఈ వాల్వును అమర్చుతారు. సాధారణంగా మెటల్, టిష్యూ వాల్వులను 2 రకాలుంటాయి. ఈ ట్యాబీ విధానంలో టిష్యూ వాల్వులనే వినియోగిస్తారు. ముఖ్యంగా వీరిలోని అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ సమస్య ఒకటి మాత్రమే ఉంటేనే ఈ ట్యాబీ ప్రొసీజర్ చేస్తారు. గుండె ప్రధాన రక్తనాళాల్లో బ్లాకులు ఉండి బైపాస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నా, మైట్రల్ వాల్వ్ లీక్ అవుతున్నా ట్యాబీ సాధ్యం కాదు. బైపాస్ సర్జరీతో పోల్చితే ట్యాబీ చికిత్సకు ఖర్చు ఎక్కువే, కానీ త్వరగా కోలుకుంటారు. పైగా వయస్సు పైబడిన వారు ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేరు కాబట్టి ట్యాబీ మంచి ప్రత్యామ్నాయం. ఇక రక్తనాళం లోపలి భాగం 5 నుంచి 7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. వాల్వ్ సైజు 22 నుంచి 28 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దాని ద్వారా వాల్వ్ను పంపించాలంటే కణజాల కవాటం, అదే టిష్యూ వాల్వ్, అదైతేనే మడత పెట్టి పంపించడానికి అవకాశం ఉంటుంది. మెటల్ వాల్వ్ అయితే మడత పెట్టలేం. మొదట్లో ఈ ట్యాబీ చికిత్సను హై రిస్క్ ఉన్న వారికి మాత్రమే చేసేవారు. ఉదాహరణకు 85 ఏళ్ళు పైబడి ఉండి, ఎముకలు బలహీనంగా ఉండి, ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ వంటి సమస్య ఉండి, ఇతర రిస్క్ జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ ట్యాబీ చేసేవారు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన వారికి కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా కవాటం ఎందుకు సన్నబడుతుందంటే అయోటిక్ వాల్వ్ వద్ద కాల్షియం నిల్వలు పేరుకుపోయినప్పుడు, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా వాల్వులు దెబ్బతింటాయి. కీళ్ల నొప్పులతో జ్వరం వచ్చి కవాటాలు దెబ్బతిన్న వారికి, వయస్సు 60 ఏళ్ళలోపు వారికి ట్యాబీ పనికిరాదు. వీరికి ఓపెన్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చాల్సిందే. ఈ టిష్యూ కవాటాలు 5 నుంచి 6 ఏళ్ల వరకు బాగా పనిచేస్తాయి. మరింత ఎక్కువ కాలం మన్నిక ఉండే టిష్యూ కవాటాలు మున్ముందు రానున్నాయి. మరి ఎందుకంత ముఖ్యం అంటే అయోటిక్ వాల్వ్ దెబ్బతిందని గుర్తించిన తర్వాత వీరు చికిత్స ఆలస్యం చేస్తే సుమారు 30 నుంచి 40% రోగుల హృదయ కండరాలు శాశ్వతంగా బలహీనపడతాయి. సుమారు 25 నుంచి 30% రోగుల్లో పరిమాణం పెరిగి హృదయం విఫలమవుతుంది. పల్మనరీ హైపర్ టెన్షన్, అకస్మాత్తుగా గుండె ఆగిపోవటం వంటి ముప్పు పొంచి ఉంటుంది. ఏ చికిత్స పొందకపోతే సుమారు 50% మంది 2 ఏళ్లలోపే మృతి చెందే అవకాశం ఉంది. అయోటిక్ స్టెనోసిస్ ఉన్న రోగులకు కేవలం మందులు మాత్రమే ఫలప్రదంగా పనిచేయవు. మందులపై ఆధారపడి ఉంటే మొదటి సంవత్సరం జీవించడానికి అవకాశం 50% మాత్రమే, రెండవ సంవత్సరం 20% మాత్రమే అవకాశం ఉంటుంది అని అంటూ, ఏది ఏమైనా సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ పి రమేష్ బాబుతో పాటు ఈ అంశం ముఖ్యంగా గుండె కోతకు తావు ఇవ్వకుండా, అదే ట్యాబ్ ఇవ్వకుండా అనేటువంటి అధునాతన పద్ధతిలో కవాటం మార్పు, ఈ వివిధ అంశాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29 సందర్భంగా విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.